Wow, seriously, what is this place? This is heaven. హలో గాయస్, నమస్కారం అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్స్ ఛానల్. సో గాయస్, మనకైతే షూటింగ్ నుంచి వెళ్ళి ఒక 2-3 అవర్స్ గ్యాప్ అయితే దొరికింది. మనం లేట్ చేయకుండా పక్కన ఉన్న వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి అయితే బయలుదేరాం. అండ్ మన వాటర్ ఫాల్స్ కి ఎంట్రీ టికెట్ ఫీజు వచ్చేసి జస్ట్ 30 రూపీస్ మాత్రమే. మీరు ఒకళ్ళ తలకొండ సైడ్ వచ్చుంటే కనుక ఈ వాటర్ ఫాల్స్ ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇదే నేను వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్. మన అక్కడ ఎంట్రీ పాయింట్ నుంచి వెళ్ళి 2.5 కిలోమీటర్స్ ఉంటుందంట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, వెహికల్స్ ఆల్సో అవైలబుల్. ఈ వాటర్ ఫాల్స్ ఎంట్రీకి 13 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అండ్ స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకైతే ఎంట్రీ అయితే ఫ్రీ, ఎలాంటి కాస్ట్ అయితే లేదు. ఓకే, ఇక మిగతా వాళ్ళందరికీ యాజ్ యూజువల్ 30 రూపీస్ ఎంట్రీ ఫీజ్ అంతే. చూస్తున్నారు కదా, అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తే ఒకటి ప్రశాంతంగా ఉంటుంది, ఇంకొకటి స్కేరీగా అంటే భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎటు పక్క నుంచి ఏమొస్తుందో తెలియదు కదా. ఓకే, చూడండి గాయస్, అడవిలో చిన్న చిన్న కొలన్లు ఎంత నీట్గా ఫ్రెష్గా ఉన్నాయో, అదే మన సిటీలో చూసుకుంటే ఎలా ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ చూడాలంటే ఖచ్చితంగా మనం ఒక ఫారెస్ట్ ట్రెక్కింగ్ మాత్రమే చేసినప్పుడు చూడగలం అంతే. ఓకే, మీరు ఇంకొంచెం క్లోజ్లో కూడా చూడాలని చూస్తున్నారు కదా, వాటర్ ఎంత ప్యూర్ ఫ్రెష్గా ఉందో. మనకు వాటర్ లోపల ఏముందో కూడా క్లారిటీ కనబడుతుంది మనకైతే. చూడండి, కొలనైతే మొత్తంగా ఎలా ఉందో మీరైతే ఇక్కడ చూడొచ్చు కదా. చూడడానికైతే నాకైతే ఆసమ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే ఇంత ఫ్రెష్ వాటర్ చూస్తుంటే స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది, ఈజీగా వాటర్లోకి దిగేసేయాలనిపిస్తుంది. కానీ దిగడానికి పర్మిషన్ ఉందో లేదో తెలీదు. చూడండి, చేపలు అయితే ఎంత ప్రశాంతంగా ఉన్నాయో కదా. మన వాటర్ ఫాల్ వచ్చేసి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే ఉందంట. సో మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళేసి మన వాటర్ ఫాల్స్ ఎలా ఉండబోతుందో ఎక్స్పీరియన్స్ అయితే చేద్దాం. మంకీస్ ఉండే ఏ ప్లేస్కి ట్రిప్కి వెళ్ళినా కానీ ఈ బ్యాగ్స్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ సేఫ్టీగా అయితే ఉండండి, సేఫ్గా. ఓకే, ముఖ్యంగా అవి అటాక్ చేసినప్పుడు మాత్రం అస్సలు టెన్షన్ పడద్దు. టెన్షన్ పడ్డారా అది కొరికేస్తుంది, లేకపోతే దాని గోళ్ళతో మిమ్మల్ని గీరేస్తుంది. రెండు మీకు డేంజరే. సో బీ కామ్. ఓకే, ఇంకొద్ది సేపట్లో అయితే మనం మన వాటర్ ఫాల్కి అయితే చేరుకోబోతున్నాం. సో లెట్స్ సీ. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు నాలాంటి వ్లాగర్స్ కావచ్చు, లేదా ఎవరైనా ఫోటోలు తీసుకోవడానికి ట్రై చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కానీ ఈ సైడ్స్కి మాత్రం గమనిస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళి బై మిస్టేక్లో పడ్డారంటే ఏమీ ఉండదు, ఆ మొక్కలకి ఆ చెట్టు కొమ్మలకి కూర్చుకొని మనకైతే చాలా ఎక్కువ డ్యామేజ్ అయితే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి ట్రెక్కింగ్స్ అడవుల్లో తిరగడానికి వచ్చినప్పుడు కొంచెం బీ కేర్ఫుల్. నాకు తెలిసి వాటర్ ఫాల్కి అయితే వచ్చేసినట్టున్నాం గైస్. అండ్ ఇక్కడైతే మన మొత్తం వాటర్ ఫాల్ అయితే క్లియర్గా కనిపించే ప్లేస్ అయితే ఇక్కడైతే ఒక రీల్స్ కూడా చేస్తున్నారు గైస్. ఫైనల్ అయితే వాటర్ ఫాల్కి అయితే వచ్చేసిన గైస్. మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉందా, వాటర్ ఫాల్ సీన్స్ కానీ వాటర్ ఫాల్ సౌండింగ్స్ కానీ ఎలా ఉందా. మొత్తానికి అయితే మన వాటర్ ఫాల్ జర్నీ అయితే అయిపోయింది గైస్. కానీ తిరిగి వెళ్తుంటే రిటర్న్ జర్నీలో మన మంకీ బాబాయ్స్ అయితే నన్ను అయితే బ్లాక్ చేసేసారు. అటుపక్క అటు ఉన్నారు అండ్ ఇటు వచ్చేసి ఇటు కూడా ఉన్నారు. సో మనమైతే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. మన సైడ్ ఏ మంకీ బాబాయ్ కూడా రాకుండా ఉంటే బెటర్, వస్తే కనుక మటాషే.
అండ్ చూస్తున్నారు కదా అక్కడ అక్కడక్కడ అయితే మనకు ఈ పోల్స్ అయితే లేవు. అక్కడ చూసుకోవచ్చు గాయస్ మీరైతే రోడ్డు మంచిగా బ్లాక్ చేసేసి అయితే పెట్టింది గ్యాంగ్ మొత్తం. అటు వెళ్ళడానికి అయితే లేదు, నేనైతే ఒక్కనే ఉన్నా కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. హలో మంకీ బ్రో, మీ గ్యాంగ్ నువ్వు కొంచెం చెప్పచ్చు కదా సైడ్ ఇమ్మని. నాకు ఇక్కడ షూట్ టైం అవుతుంది, నేనేదో కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పేసి వస్తే నన్నేమో ఇక్కడ బ్లాక్ చేసేసిరు. మంకీ బాబాయ్స్కి వేరే బకరాస్ దొరికినాయి. ఇక్కడైతే లేడీస్ అయితే పెద్ద కోతి ఎక్కడ ఉందండి? ముందుందా పెద్ద కోతి? ముందున్నదా? కాదు, ఒక్కనే వెళ్తే బుక్ అయిపోదా? అక్కడే ఉందా? బాయ్ బాయ్ బిగ్ మంకీ బ్రో. మొత్తానికి అయితే మన బిగ్ మంకీ దగ్గర నుంచి అయితే ఎస్కేప్ అయితే అయ్యాను కదా సక్సెస్ఫుల్ గా. కంగ్రాచులేషన్స్ టు మీ. ఓకే గాయస్, ఇంకేంటి, నేనైతే దారిలో వెళ్తుంటే మనకి ఒక మినీ వాటర్ ఫాల్ కూడా కనిపించింది. సో లేట్ చేయకుండా దాని దగ్గరికి అయితే వచ్చేసిన చూడడానికి. అండ్ దీని సౌండ్స్ చూసుకుంటే విన్నారు కదా, సౌండ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఓకే, మనం పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం. గాయ్స్, నాకు నా ట్రిప్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఒక డౌట్ అయితే వచ్చింది. అదేంటంటే ఇప్పుడు మనము ఫారెస్ట్లోకి వెళ్ళినాం, వాటర్ ఫాల్ చూసినాం, అదంతా ఓకే, అది క్రియేటెడ్ బై నేచర్. సో అది చూడ్డానికి నేనైతే ఒక 30 రూపీస్ ఎంట్రీ ఫీజ్ పే చేసి మరీ వెళ్ళాను కదా, అది రైట్ అంటారా రాంగ్ అంటారా మీరే చెప్పండి. నేను ఇప్పుడు ఒక మ్యూజియం ఉంది, మ్యూజియంలో ఎంట్రీ టికెట్ తీసుకొని వెళ్ళాం. ఎందుకంటే అక్కడికి ఎక్కడెక్కడి నుంచో దాంట్లో ఉన్న అవశేషాలు కావచ్చు, మనం చూసే వస్తువులు కావచ్చు, అవి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ భద్రపరుస్తారు కాబట్టి దానికి ఓకే. మరి మనము ఇలాంటి ప్లేస్లో ఫారెస్ట్లో బై నేచర్ క్రియేటెడ్ థింగ్స్ని చూడడానికి కూడా అమౌంట్ని పే చేసి వెళ్ళడం అది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? జస్ట్ కామెంట్ ఆన్ దిస్. అండ్ అంతే, నేను అడగాలనుకున్న డౌట్ ఇది ఒకటే. ఒకవేళ అడిగింది రాంగ్ అయితే సారీ. ఓకే, జస్ట్ ఎ డౌటా, జస్ట్ ఎ లిటిల్ డౌట్.